సన్ రైజర్స్ హైదరాబాద్కి ఈ ఐపీఎల్ ఆప్షన్లో చాలా పని ఉంది. దానికంటే ముందు కొంతమంది ప్లేయర్స్ని రిలీజ్ చేయాలి. ఇక్కడ ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ ఒక పెద్ద డిసిజన్ తీసుకోవాలి. అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ ఐపీఎల్లో ఎస్ఆర్ఎస్ నుంచి అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ రాలే. టేబుల్లో 6th పొజిషన్లో ఫినిష్ అయ్యారు. దీనికి మేజర్ రీజన్స్: నెంబర్ 1, పవర్ ప్లేలో పవర్ఫుల్ బౌలింగ్ వెళ్ళే. నెంబర్ 2, మిడిల్ ఓవర్స్లో వికెట్ టేకింగ్ స్పిన్నర్స్ లేపటం. అండ్ ఫైనలీ నెంబర్ 3, ఒక మంచి బ్యాటర్ని మిస్ అయ్యారు మిడిల్ ఆర్డర్లో. మరి అన్ని సరిదిద్దుకోవాలంటే ఆప్షన్లో డబ్బులు ఉండాలి కదా. మరి దాని గురించి ఎలాంటి ప్లేయర్స్ని రిలీజ్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మీకు హెన్రిక్ క్లాసెన్ గురించి చెప్పాలి. లాస్ట్ టైం మనం న్యూస్ విన్నాం, హెన్రిక్ క్లాసెన్ని రిలీజ్ చేసి మళ్ళీ తక్కువ ప్రైస్కి కొనబోతున్నారని చెప్పేసి. డజంట్ లుక్ లైక్ ఎస్ఆర్ఎస్ డూయింగ్ దట్. ఎందుకంటే చాలా మంది ఫ్రాంచైజ్ తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకనే ఇప్పుడు మనం హెన్రిక్ క్లాసెన్ని రిటైన్ చేస్తున్నట్టే వెళ్దాం. అది కాక వేరే ప్లేయర్స్ ఎవరిని రిలీజ్ చేయొచ్చో దాని గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, మొహమ్మద్ షమి. 10 కోట్లు. లాస్ట్ ఇయర్ అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ రాలేదు. నెంబర్ 2, రాహుల్ చార్. స్క్వాడ్లో ఉన్న 4 స్పిన్నర్స్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్, 3.2 crores. అందుకనే వీళ్ళిద్దరిని మోస్ట్ లైక్లీ రిలీజ్ చేస్తారనిపిస్తుంది. కానీ ఆప్షన్లో ఆ 3 slots ఫిల్అప్ చేయాలంటే ఈ 13.2 crores సరిపోతాయా? ఇక్కడ వస్తుంది మేనేజ్మెంట్ తీసుకునే పెద్ద డిసిషన్. ఇషాన్ కిషన్ 11.25 crores మిగులుతాయి ఒకవేళ రిలీజ్ చేస్తే. అప్పుడు పర్స్లో దగ్గర 24 crores ఉంటాయి ఆప్షన్లో. కానీ ఇషాన్ కిషన్ని రిలీజ్ చేస్తే మళ్ళీ తక్కువ ప్రైస్కి తీసుకోవచ్చా? అయినో తను లాస్ట్ ఇయర్ ఒక మ్యాచ్ తప్పిస్తే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయలే. కానీ మోస్ట్ ఆఫ్ ద ఐపీఎల్ టీమ్స్కి వికెట్ కీపర్ ఇండియన్ బ్యాటర్ అవసరం. సో ఈ పెద్ద గ్యాంబుల్ ఎస్ఆర్ఎస్ తీసుకుంటారా లేదా? పెద్ద డిసిషన్ ఇది. మరి మీరు చెప్పండి, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్, మరి ఇషాన్ కిషన్ రిలీజ్ చేయాలా లేదా? ఒకవేళ చేస్తే తక్కువ ప్రైస్కి దొరుకుతాడా? వాట్ ఆర్ యువర్ థాట్స్? కమెంట్ బిలో.